ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ప్రార్థనకు చెవియొగ్గు దేవుడు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నెహెమ్యా తన ప్రజల బాధను చూసి దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించాడు. అతడు తన స్వప్రయోజనాల కోసం మాత్రమే కాదు, దేవుని ప్రజల కొరకు, దేవుని మహిమ కొరకు ప్రార్థించాడు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నా ప్రార్థనను ఆలకించుము అని వినయంతో దేవునిని వేడుకున్నాడు. ఈ వాక్యం మనకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. దేవుడు తన పిల్లల ప్రార్థనలకు చెవియొగ్గువాడు. మన వినయంతో, విశ్వాసంతో, పవిత్రమైన హృదయంతో ప్రార్థించినప్పుడు ఆయన మన మొరను ఆలకించి తన సమయానుసారంగా జవాబిస్తాడు. నెహెమ్యా ప్రార్థనతో ప్రారంభించిన పని తరువాత యెరూషలేము ప్రాకారాల పునర్నిర్మాణానికి దారితీసింది. అలాగే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు ప్రార్థనతోనే ప్రారంభమవుతాయి. ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. దేవుడు తన ప్రజల మొరను ఆలకించే దేవుడు. ఇతరుల కొరకు ప్రార్థించటం దేవునికి ప్రీతికరమైనది. ప్రార్థనతో ప్రారంభమైన కార్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా కుటుంబాల కొరకు, సంఘముల కొరకు, దేశముల కొరకు మరియు నీ రాజ్యము కొరకు ప్రార్థించే కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.